గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈ యొక్క పునరుద్ధాన దినం వరకు దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల చాటున దాచి భద్రపరిచినందుకు ప్రభునామానికే మహిమ చెల్లిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరట అందరికీ వందనాలు చెప్పుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో తెరిచి మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వాక్యం చదువుకుందాం. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అగునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడులాగా ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యముని జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ కలిగిన నా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఇంతవరకు పాటల్లో, ఆత్మారాధనలో, కీర్తన, సాక్ష్య భాగాల్లో నీ నామాన్ని మహిమపరిచారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, శ్రేష్టమైన సమయం నీ మాటలు మేమందరం కలిసి ధ్యానిస్తూ ఉండగా అయా ఇదిగో తండ్రి, వినగలిగే చెవి దయచేయండి, ఆచరించే హృదయం దయచేయండి. అయా ఇదిగో తండ్రి ప్రభా, నీ మాట మాత్రమే బయలుపరచండి. పరిపూర్ణంగా నా మనసు, నా తలంపు, నా ఆలోచనలన్నీ మరుగుపరచండి. కేవలం నీ పాత్రగా, నీ చేతులు ఒక పనిముట్టిగా నీ పరిచర్య కొరకు మీరు వాడుకుని ఇదిగో తండ్రి సమయం అంతటిని కూడా నీ చేతులకు సమర్పిస్తుండగా మహిమ పొందమని యేసు నామం పేరట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలించినట్లయితే యేసు ప్రభువు వారు ఒక వ్యక్తితో ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారే నేరుగా చెబుతున్న మాట ఇది. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే, ఇక వెళ్ళుము. ఏమంటున్నాడు? ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవుతుంది. ఏమంటున్నాడు అక్కడ యేసయ్య? నువ్వు ఏదైతే నమ్మి వచ్చావో, నువ్వు ఏదైతే ఆశించి ఇక్కడికి వచ్చావో అది నీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి ఆ వ్యక్తిని వెళ్ళిపోమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గడియలోనే యేసయ్యతో ఈ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, యేసు ప్రభు ఇక్కడ ఆ వ్యక్తితో సెలవిస్తున్నప్పుడు అతని దాసుడు ఇంటి దగ్గర స్వస్థత పొందాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదవబడిన మాటను బట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమిటి అనంటే, నీవు విశ్వసిస్తే, మన బాటలో చెప్పాలంటే నువ్వు నమ్మితే దేవుడు నీ పక్షాన్ని కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నమ్మితే దేవుడు నీ పక్షాన ఎలాంటి కార్యమునైనా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ జరిగిన సంగతి ఏంటి అని అంటే, ఇక్కడ శతాధిపతి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. శతాధిపతి అనగా 100 మందికి మీద అధికారం చెలాయించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వ్యక్తి యొక్క దాసుడు ఏం పడ్డాడట? మంచాన పడ్డాడు. పక్షవాయు కలిగిన వాడయ్యాడు. దాసుడు అలా ఉండడం ఈ వ్యక్తికి చాలా బాధ అనిపించింది. అప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి ఎవరిని పంపాడు? కొంతమందిని పంపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారి దగ్గరికి ఆ వ్యక్తే వెళ్ళాడు నేరుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి వెళ్ళి యేసు ప్రభు వారితో చెప్తున్నాడు, అయ్యా నీవు నా ఇంట అడుగు పెట్టుటకు నేను మాత్రం కూడా పాత్రుడను కాను, నేను ఏమాత్రం కూడా ఆ యొక్క అర్హుడను కాను.
నీవెక్కడుండి ఒక మాట చెప్తే చాలు, అక్కడ నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పి ఆ వ్యక్తి అన్న మాటలట యేసు ప్రభువుని ఎంతగానో ఆకర్షించినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఏదైతే నమ్మి వచ్చాడో, అతనికి చాలా మార్గాలు ఉన్నాయి. వైద్యుని దగ్గరికి వెళ్ళొచ్చు, మరొక మార్గాలు ఉన్నాయి. కానీ ఆయన కేవలం యేసు ప్రభు వల్ల మాత్రమే ఈ అద్భుతం జరుగుతుందని నమ్మి ఆ యొక్క యేసు ప్రభువుని ఆశ్రయించాడు. దేవునికి స్తోత్రం. విశ్వసించాడు, నమ్మాడు. యేసు ప్రభు అదే అంటున్నాడు, నువ్వు నమ్మిన ప్రకారమే నీకు జరుగుతుంది, నువ్వు ఇక వెళ్ళుము అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డ, మన దేవుని సన్నిధిలో విశ్వసించే వారిగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే, మనము మందిరానికి వస్తూ ఉన్నాం, మరి విశ్వాసం లేదంటారా అని అంటే కాదని చెప్పట్లేదు. కానీ మనం ఏం చేయట్లేదంటే పరిపూర్ణంగా విశ్వాసాన్ని చూపించలేకపోతున్నాం. మనం పరిపూర్ణంగా దేవుని మీద మనము నమ్మకం ఉంచలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ శతాధిపతి చాలా మార్గాలు ఉన్నాయి, చాలా విధాలైన మార్గాలు గుండా వెళ్ళొచ్చు. కానీ యేసు ప్రభు మాత్రమే అద్భుతాన్ని చెయ్యగలడు అని నమ్మి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అంటాను, మందిరంలో కూర్చున్న నీవు ఏ యొక్క ఆలోచనతో వచ్చి ఉన్నావో, లేదా ఎలాంటి అవసరతతో నువ్వు వచ్చి ఉన్నావో, నా ప్రభు నిన్ను చూస్తూ ఉండి మాట్లాడుతున్న మాట ఇది. నువ్వు పరిపూర్ణంగా నమ్మి ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని యొక్క వాక్యాన్ని ఆశ్రయించి నువ్వు నమ్మి నడవగలిగితే నేరుగా వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విశ్వసించిన ప్రకారంగానే నువ్వు ఏ యొక్క నమ్మకంతో మందిరానికి వచ్చావో అది ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేయాలంటే మొదటగా విశ్వసించాలి, నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మాలంటే మనం ముందు ఏం చేయాలా? ఇప్పుడు వాక్యాన్ని నమ్మాలి అని అంటే వాక్యం తెలిసి ఉండాలి. అవునా? మాట్లాడతలేదు. మీలో ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు అంట నాలాంటి పాస్టర్ గారు ఒక విశ్వాస ఇంటికి వెళ్ళాడట. ఎవరింటికి? ఒక విశ్వాస ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు వచ్చారని చెప్పి చాలా ప్రేమతో, దేంతోని కొంచెం గట్టిగా చెప్పటమ్మా, చాలా ప్రేమతో ఇంట్లో ఉన్న కొత్త వెండి గిన్నె, ఏ గిన్నె? కొంచెం గట్టిగా చెప్పండి. వెండి గిన్నె, ఆ వెండి గిన్నెతో పాటుగా ఆ పాయసం పోసి దాంట్లోని వెండి స్పూన్ ఇచ్చిందంట. ఏ స్పూను? వెండి స్పూన్ ఇచ్చిందంట. పాస్టర్ గారు వచ్చాడు, తినేశాడు, ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? తిన్నాడు, ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెండి స్పూన్ కనిపించడం మానేసింది. ఏం కనిపించట్లేదు? ఈమె ఈ ఇంటి ఆవిడ అంటుంది, ఏవయ్యా స్పూన్ ఏమన్నా చూసావా అంటే, నువ్వే కదే పాస్టర్ గారికి పెట్టించో, ఆ గిన్నెలు అంతా, ఆ వంట సామాన్లు అంతా నువ్వే కదా చూసుకుంటున్నావు అని అన్నాడట. సరే, ఇప్పుడు డైరెక్ట్గా పాస్టర్ గారికి ఫోన్ చేసి అడుగుదామా అంటే అడగలేకపోతున్నారు. ఏమని? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఎండు స్పూను మీరు పట్టుకెళ్ళారా అని. ఈ అమ్మ డౌట్ అంతేటే పాస్టర్ గారి దగ్గర ఉందని అనుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా నెలలు గడిచిపోయినాయి, సంవత్సరం అయింది కరెక్ట్గా.
దేవునికి స్తోత్రం. ఎంత అయింది? మరలా పాస్టర్ గారు ఇంటికి వచ్చాడు. మరలా పాస్టర్ గారు ఇంటికి వచ్చాడు. ఇంకా ఈ అమ్మ ఉండగొట్టలేక, పాస్టర్ గారు మొన్న సంవత్సరం వచ్చినప్పుడు ఎండు స్పూన్ పట్టుకుపోయారా మీరు అన్నట్ట. దేవునికి స్తోత్రం. ఆయన ఏం మాట్లాడకుండా మా బైబిల్ చదువుతావా అని అడిగాడట. ఏం చదువుతావా అని అడిగాడు. అయ్యా దినముకు 3 సార్లు చదువుతాను. ఎన్ని సార్లు? దేవునికి స్తోత్రం. అయితే బైబిల్ తెరవమ్మా అన్నాడట. ఏమన్నాడు? అయితే బైబిల్ తెరవమ్మా అన్నాడట. ఆ బైబిల్ తెరవగానే ఎండు స్పూన్ పడిందట. అంటే దీని అందరూ పాస్టర్ గారు సంవత్సరం ఉంటే ఎండు స్పూన్ బైబిల్లో పెట్టేసి వెళ్ళిపోయాడు. అసలు బైబిల్ చదువుతున్నారు. 3 రోజుకి ఎన్ని సార్లు అవుతుందమ్మా? 3 పూటలకి అవుతుంది, 3 సార్లకి అవుతుంది. మరి 2 స్పూన్ కనపడలేదా? చాలా మంది పరిస్థితి ఎలా ఉందంటే బైబిల్ సంకరం పెట్టుకొచ్చేస్తున్నారు. కానీ ఏమన్నా అంటే వాక్యం వింటున్నామండి బాబు. ఏమంటున్నారు? ఏమంటున్నారట? వాక్యం వింటున్నాం. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుభవం ఎలా ఉందయ్యా అంటే, చాలా మంది బైబిల్ని ఆదివారం శుక్రవారం ప్రార్థనలు మాత్రమే తెస్తున్నారు. అసలు బైబిల్ నీ చేతికి ఉంది ఎందుకు? ఆదివారం పాస్టర్ గారి దగ్గర ఉంటుందా, పాస్టర్ గారు మీకు చెప్తాడు. అసలు బైబిల్ నీ చేతిలో ఉంది ఎందుకయ్యా అంటే, వాక్యాన్ని తెలుసుకోవడానికి, వాక్యము నేర్చుకోవడానికి, వాక్యమును ధ్యానించడానికి దేవుడి చేతుల్లో బైబిల్ పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకు విశ్వాసం ఎలా కలుగుతున్నాయా అంటే, లేదా నువ్వు ఎప్పుడు దేవుని యందు నమ్మకంగా ఉండగలుగుతావంటే దీన్ని చదివినప్పుడే. దేన్ని? వాక్యాన్ని చదివినప్పుడే మనకు నమ్మకం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు మనకి ఎందుకు నమ్మకం కలగడం లేదు? మన జీవితాల్లో ఎందుకు కార్యాలు చూడలేకపోతున్నాం అంటే మనం నమ్మడం లేదు. రెండవది, ఆ నమ్మకానికి ఆధారమైన బైబిల్ మనం చదవట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అంటాను, నీ జీవితంలో ఏదైతే నువ్వు ఆశించి వచ్చావో అది నీకు జరుగుతుంది ఖచ్చితంగా. దాంట్లో ఏ డౌటు లేదు. దేవుడు నీ పట్ల, నీ కార్యం నీ పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచాలి అని అంటే ఖచ్చితంగా ఆ విశ్వాసమునకు ఆధారమైన ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచితే మనమంట ఏం చేయబడతాం? స్వస్థపరచబడతాం. అంటే మన భాషలో చెప్పాలంటే బాగు చేయబడతాము. నీ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది, నీ ఆత్మీయ స్థితి బాగుపడుతుంది, నీ హృదయం బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మనం ఏదైతే మనం చేస్తామో లేదా దేని మీదైతే మన మనసు నిలుపుతామో అదే మన జీవితంలో చేయగలుగుతాం. ఉదాహరణకి పిల్లలు ఏం చేస్తున్నారంటే ఫోన్లు వాడుతున్నారు. ఏం వాడుతున్నారు? ఫోన్లు వాడుతున్నారు. ఈ ఫోన్లు వాడేటప్పుడు రీల్స్ చూస్తూ ఉంటారు, లేదా షార్ట్లు చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మొదట దేవుని వాక్యాలు లేదా పిల్లలైతే కార్టూన్ బొమ్మలనే మొదలెడతారు. రాను రాను ఇంకా ఒకటే ఉండవు కదా, ఈ ఫోన్లో వస్తూ ఉన్నాయి. ఈ లోపు ఈ చూస్తా ఏమవుతున్నాయంటే పాటలకి, షార్ట్లకి అడిక్ట్ అయిపోతున్నారు. పాటలకి మాట. నేను ఒకరోజు చిన్న బిడ్డను చూశాను. దేవుడి పాటలతో పాటు సినిమా పాట కూడా పాడేస్తుంది. ఇది ఎక్కడ నేర్చుకుందరా అంటే షార్ట్లలో నేర్చుకుందంట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దాని మనసు దాని మీద పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుంది? దాంట్లో ఉన్నది వచ్చేస్తుంది. మనసు కూడా దేవుని వాక్యం మీద పెడితే ఆ వాక్యంలో ఉన్నదే నీ బ్రతుకులో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన వాక్యం మీద మనసు పెట్టలేకపోతున్నాం,
అందుకని మనం బాగుపడలేకపోతున్నాం. చెప్పండి, ఏం పడలేకపోతున్నాం? వాక్యము స్వస్థపరిచేది, వాక్యము ఆదరణ ఇచ్చేది, వాక్యము నెమ్మది ఇచ్చేది, వాక్యము మనకు అన్ని విషయాల్లో బలాన్ని ఇచ్చేదని ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా? మనం పాటలు పాడుకుంటున్నామా? నీ వాక్యమే నన్ను బ్రతికించునని. అవునా? భక్తులు ఊరకనే రాశారు ఈ పాటలు అంటే? కాదు. వారు ధ్యాన సమయంలో దేవుని వాక్యం ఏదైతే బయలుపరిచిందో వారి అనుభవాల్లోంచి పాటలు రాశారు. దేవునికి స్తోత్రం. అలాంటి వాక్యాన్ని మనం ఏం చేస్తున్నామయ్యా అంటే నిర్లక్ష్యం చేసేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసేస్తున్నాం? నిర్లక్ష్యం చేసేస్తున్నాం. అసలు బైబిల్ మన చేతిలో ఉండడానికి ఎంతో భక్తులు తమ ప్రాణాలను సైతం దేవుని సన్నిధిలో అర్పించేశారు. దేవునికి స్తోత్రం. అసలు కొన్ని సంవత్సరాలు ముందుకు వెళితే ఈ బైబిల్ ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో ఉండేది కాదు. ఒక్క పాస్టర్ గారి చేతిలో ఉండేది, లేకపోతే ఎవరో సంఘంలో ఆ వాక్యం ప్రకటించే వాళ్ళ చేతుల్లో ఉండేది. వాళ్ళ చేతుల్లో తప్ప ఇక్కడ పాస్టర్ గారు ఏది చెప్తే అది నమ్మడమే. అంత పరిస్థితుల్లో నుంచి వాక్యం తెలుసుకోవడానికి దేవుని వాక్యమే నీ చేతుల్లోనికి వచ్చింది. దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే నిర్లక్ష్యం చేసేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి బాగుపడ్డాడు ఆ క్షణమే, ఆ రోజే, ఆ నిమిషంలోనే ఏం చేయబడ్డాడు? స్వస్థపరచబడ్డాడు. ఈరోజు నేను అంటాను, స్థిరమైన నీకు ఆ యొక్క ఆరోగ్యమును దేవుడు ఇవ్వడానికి మాట ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను స్థిరముగా దేవుడు కట్టడానికి ఈ మాట ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని నువ్వు తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకని మన విశ్వాసం అంతటికి మూలాధారం ఏమై ఉంది? వాక్యమై ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలంటే మొదటగా విశ్వాసము మనకు కలగాలి అని అంటే, విశ్వాసము ద్వారా మనం ఏదైనా అద్భుతం మన జీవితంలో జరగాలి అంటే మన వాక్యాన్ని చదివేవారుగా ఉంటారు. చదివితే ఏమవుతుందయ్యా అంటే మన యొక్క జీవితంలో బాగుపడతాం, ఆరోగ్యం అంటే స్వస్థత పరచబడతాం అనేది వాక్యం తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిది ఏంటండి? స్వస్థపరచబడతాము, బాగుపరచబడతాం. వాక్యాన్ని నమ్మితే, దేవుని నమ్మితే, విశ్వసించగలిగితే మనం ఏం చేయబడతామంటే మొదటిది స్వస్థపరచబడతాము, బాగుపరచబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాటను చదువుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండో మాటను యెషయా గ్రంథము 28వ అధ్యాయము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వాక్యం చదువుకుందాం. ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, సియోనులో ఆ పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, బహు స్థిరమైన పునాది అయిన మూల రాయి అయ్యున్నది. విశ్వసించువాడు కలవరపడడు. రెండవది, విశ్వసించేవాడు కలవరపడ్డట. చెప్పండి, ఏం పడ్డు? దేవునికి స్తోత్రం. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే, నమ్మకం కలిగి ఉంటే నువ్వేమాత్రం కూడా కలవరపడ్డావు. అంటే కలవరం అంటే ఏంటి? జరుగుతుంది అంటారా, జరగదంటారా, ఇది ఎలాగంటారు, ఈ ఆల్జొత్తి ఎలాగున్నాం, రేపు ఎలా ఉంటామో, ఏంటండి ఈ ఆల్జొస్తే ఎలాగున్నాం, రేపు ఎలాగుంటామో అని ఒక కంగారు లేదా కలవరం, భయం
అనేది ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. నా దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు విశ్వసిస్తే నువ్వు కలవరపడవు. ఎందుకు తెలుసా? నీవు నమ్ముకున్నవాడు స్థిరుడై ఉన్నవాడు. ఆయన ఒక్క మాట నీ కొరకు సెలవిస్తే అది ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. స్థిరమైన మనం నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండగలిగితే మనల్ని కడతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఏం చేస్తాడు? స్థిరమైన జీవితాన్ని మనకి ఇస్తాడు. విశ్వసించి అంటే నమ్మి మనం ముందుకు వెళితే దేవుడు మన జీవితంలో చేసే అద్భుతం ఏంటో తెలుసా? అటు ఇటు పోకుండా ఒక స్థిరమైన జీవితాన్ని మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. చాలామంది మనసులు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడున్న ప్రస్తుత దినాల్లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయా అంటే, సగం దేవుని నమ్ముతారు, సగం ఏమో మనుషుల మీద ఆధారపడుతుంటారు. సగం మనుషుల మీద, సగం దేవుని మీద. లేదా సగం దేవుని మీద ఆధారపడుతుంటారు, సగం ఏమో సొంత చిత్తాల మీద ఆధారపడుతుంటారు. దేవుడు చేస్తే బాగుండును అని అనుకుంటాం, కానీ దేవుడు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా జరుగుతుందని మనం అర్థం చేసుకోకుండా మనకు నచ్చినట్టు చేస్తుంటాం. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పినట్టు దేవుడు నీకు ఇచ్చి తెలియపరిచినట్టు జరుగుతుంది. ఎప్పుడు? నీవు దేవుని చెప్పిన మాట విన్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నామయ్యా అంటే, అటొక అడుగు ఇటొక అడుగు వేస్తూ ఉన్నాం. ఎటొక అడుగు? ఆ పడవ మీద ఒక అడుగు, ఈ పడవ మీద ఒక అడుగు. ఒకటి దేవుని చిత్తం మన జీవితంలో జరిగించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. అదే విధంగా మనకున్న ఆలోచనలు కానీ, మనకున్న తలంపులు కానీ, నా భాషలో చెప్పాలంటే మనకున్న కోరికలు కానీ దేవుని సన్నిధిలో చంపుకోలేకపోతున్నాం. ఇది కావాలా, అది కావాలా. ఇప్పుడు మన ప్రయాణం ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? 2 పడవల మీద ప్రయాణం అవుతుంది. ఇప్పుడు గమ్యం చేరగలుగుతామా? గమ్యం చేరగలుగుతామా? చేరలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే పూర్తిగా దేవుని మీద ఆధారపడు. అదే పూర్తిగా ఒక పడవ మీద ఎక్కువ. ఆ పడవ వెళ్ళే గమ్యాన్ని ఖచ్చితంగా నేనేం చేస్తుంది? తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు స్థిరమైన జీవితం దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు కదా, నా జీవితం ఏమాత్రం బాగుపడలేదు, నా జీవితంలో ఏమాత్రం కూడా అభివృద్ధి లేదు, ఇదిగో నన్ను చూసి అపహసించిన వాళ్ళే తప్ప చూసి ఆనందించిన వాడు కూడా లేడు, నా కుటుంబంలోనే నా ప్రతికూల పరిస్థితుల మధ్యలోనే నేను బ్రతుకుతున్నప్పటికీ వాదార్చేవారు కూడా ఒక్కడు కూడా లేరు. ప్రభు ఎదుట నువ్వు నిలిచిన్నావు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తాన్ని నువ్వు అనుసరించడానికి నువ్వు తల వంచితే నా దేవుడు చెబుతున్నాడు, నీకు స్థిరమైన జీవితాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్థిరమైన జీవితం. ఆ స్థిరమైన జీవితం ఎలాగుంటుందయ్యా అంటే, బైబిల్ గ్రంథంలో రూతు అనే ఒక తల్లి గురించి దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఎవరు? రూతు అనే తల్లి గురించి దేవుడు రాయించాడు. ఆమె మోయాబు దేశంలో ఉన్నది, మోయాబీయురాలై ఉన్నది. కానీ ఆమె యొక్క మనస్సు అంతా కూడా అత్తయ్యను నయోమి చెప్పే ప్రతి మాట మీద కూడా మనస్సు నిలిపిందంట. దేవునికి స్తోత్రం. ఎక్కడుంది? మోయాబు దేశంలో ఉంది. ఆమె మోయాబీయురాలు అయినప్పటికీ తన అత్త ఏదైతే ప్రకటించిందో, తన అత్త ఏదైతే దేవుడిని తెలుసుకుందో, ఆ దేవుడే నా దేవుడు అంది. నీ జనులే నా జనులు అన్నది. నువ్వు ఏది చెబితే అది చేస్తానన్నది. అలాగూ నీ నయోమి ఏదైతే చెప్పిందో, రూతుకి నయోమి ఏదైతే చెప్పిందో, ఆ బోయాజు పొలంలోనే పరిగెరుకోమన్నది అక్కడే ఉన్నది. ఇక మారు మాట చెప్పలేదు, లేదా నేను ఎవడను అని చెప్పలేదు. ఏదైతే చెప్పిందో అదే చేసుకుంటూ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు
కొద్ది దినాల్లోనే ఆ తల్లిని ఒక స్థిరురాలుగా మార్చేసాడు. ఏ పొలములో అయితే పరిగెరుకోవడానికి వెళ్ళిందో ఆ పొలానికి యజమానురాలుగా మార్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఏ మాత్రం కూడా సందేహపడలేదు ఎప్పుడు కూడా ఆ అత్త మాట వినడానికి. ఎందుకో తెలుసా? నా బాగు కోరే నా తల్లి లాంటిది మాట్లాడుతుంది. ఎవరు? నా బాగు కోరే నా తల్లి లాంటిది నాతో మాట్లాడుతుంది. నా బాగు కోరే చెబుతుంది కనుక నేను తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పి ఆమె పాటించింది, ఆశీర్వాదం పొందుకుంది, స్థిరమైన జీవితం. అంతవరకు జనాలు చూసి ఈమె ఎలా బతుకుతుందో, ఎక్కడ బతుకుతుందో, ఎన్నాళ్ళని పరగేరుకుంటుందో అని అనుకున్నారు. ఎలాగా? జనాలు ఎంతకాలం కష్టపడుతుంది, ఎంతకాలం పరగేరుకుని ఆ నయోమిని పోషించది, చూసేవాళ్ళు అలాగ అనుకున్నారు. కానీ దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? ఆమె స్థిరురాలుగా ఉన్నది. ఆమె స్థిరురాలుగా ఒక్క మాట మీద నిలబడి ఉంది. ఆ మాటను బట్టి దేవుడు రూతును దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఏ పొలములైతే పరిగేరుకున్నదో అదే పొలానికి దేవుడు యజమానురాలుగా చేర్చాడు. ఒక స్థిరమైన జీవితాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మాటలు అంటే నీ జీవితం బాగుండాలి అని నా దేవుడు ఆశపడుతున్నాడు. నీవు బాగుంటేనే కదా ఆయన కొరకు సాక్షిగా నిలవబడగలవు. మనం బాగుగా లేనప్పుడు మనం ఎలాంటి సాక్ష్యం కూడా చెప్పలేం. ఎప్పుడు సాక్ష్యం చెప్పగలం? మన జీవితంలో ఒక అద్భుతం జరిగినప్పుడు, మన జీవితం ఒక బాగుపడినప్పుడు దేవుడికి సాక్షిగా ఉంటాం. అందుకని దేవుడు అంటున్నాడు, నీ జీవితాన్ని ఒక స్థిరమైన జీవితంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం, దేవునికి స్తోత్రం. అలాగే ఒక స్థిరమైన జీవితం నీకు నాకు కావాలి అంటే ఒక్కటే మాట, ఒక్కటే మార్గం. ఆయన చెప్పిన మాటకు, ఆయన చిత్తానికి మనం తల వంచేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎవరి చిత్తానికి తల వంచాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా మన తలంపులు ఉంటాయి, కాదనట్లేదు. మనకు కూడా ఆశలు ఉంటాయి, కాదనట్లేదు. మనకు కూడా ఆలోచనలు ఉంటాయి, కాదనట్లేదు. కానీ అన్నిటికంటే ప్రథమముగా మనం ఇవ్వవలసింది ఎవరికయ్యా అంటే దేవుని మాటకు విలువ ఇవ్వాలి. దేవునికి, దేవుని వాక్యానికి విలువ ఇవ్వాలి. దాని మీద మనం ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నీ జీవితాన్ని నీకు నచ్చినంతకంటే ఇంకెక్కువగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీ బ్రతుకును చూసి అపహాస్యం చేసేవాళ్ళు, లేదా తిట్టేవాళ్ళు, లేదా హింసించేవాళ్ళు, సూటిపోటి మాటల చేత నేను గాయపరిచేవాళ్ళు 100 మంది ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి అప్పగించి దేవుని చిత్తములో నువ్వు స్థిరురాలుగా నడుస్తావో అప్పుడు నీ కొరకు 1000 మంది సాక్ష్యం చెప్పేటట్టుగా నీ బ్రతుకు దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలోనట స్థిరమైన ఆరోగ్యం కావాలి. రెండవది స్థిరమైన జీవితం మనకు మన దేవుని సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు విశ్వసిస్తే, దేవుని యందు నమ్మకం కలిగి ఉంటే ఆరోగ్యం ఇస్తాడు, స్థిరమైన జీవితాన్ని ఇస్తాడు. చాలామంది అంటారు, చూడు ఆ జీవితం ఏంటంటే తిరవారం లేదు అని అంటారు. కొంతమంది జీవితాలని లేదా కొంతమంది గురించి మాట్లాడేటప్పుడు ఏమంటారు? ఆడికి తిరవారం లేదని ఇంకా ఆడి గురించి మనం ఏం చెప్పాలా అని అంటారా? దేవునికి స్తోత్రం. ఈరోజు నా దేవుడు ఆశ ఏంటంటే ఆ జీవితాన్ని దేవుడు పట్టుకోబోతున్నాడు. ఆ రాతిని దేవుడు పట్టుకుని చెక్కబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకు సాక్షిగా నిలవబడ్డానికి, ఆయనకు ఒక పాత్రగా వాడబడ్డానికి. ఆ పనికి మాలిన పాత్ర లేదా పనికి మాలిన రాయి, త్రొక్కివేయబడిన రాయి తలపు మూలరాయిగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే రెండవదిగా స్థిరమైన విశ్వాసం ఉంటే స్థిరమైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచిన వారం చెప్పాను, మనం
తల్లిదండ్రుల మాట వింటే తల్లిదండ్రులు మనకి ఏది కావాలో అది చేస్తారు, అవునా? అలాగే దేవుని మాట మనం వింటే దేవుడు మనకి ఏది కావాలో అది చేస్తాడు. దేవుడు మాటలేమో బైబిల్లో పెట్టుకుని మన ఆలోచన, మన తలంపు, మన హృదయంలో పెట్టుకుంటే అది ఏమాత్రం కూడా మన స్థిరమైన జీవితానికి ఆ యొక్క ఆశీర్వాదకరంగా ఉండలేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మాట చెబుతాను, నువ్వు విశ్వసించి వచ్చావు కదా, అసలు నువ్వు మందిరానికి ఎందుకు వచ్చావు? దేవుడిని నమ్మొచ్చావు కదా, మరి ఆ దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడకుండా ఇక నీ ఆలోచనల మీద ఎందుకు ఆధారపడడం? దేవుని వాక్యమే తెలియపరుస్తుంది కదా, ఇదిగో మీ తలంపులు వంటివి నా తలంపులు కావు, నా తలంపులు ఎంతో శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి అని దేవుని వాక్యమే కదా చెబుతుంది. మరి ఆయన తలంపుకు, ఆయన చిత్తానికి మనం తలొగ్గకుండా మన చిత్తము, మన ఆశ, మన కోరిక దేవుని సన్నిధిలో ఎందుకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట సూటిగా మాట్లాడుతున్నాడు. అస్థిరమైన జీవితం మన జీవితంలో ఎందుకుంది? ఎందుకుందయ్యా అంటే మనం చిత్తానికి అప్పగించలేకపోతున్నాం. దేవుని చిత్తాన్ని వినాలా లేదా మన హృదయం చెప్పేది వినాలా అని రెండు పడవల మధ్య మనం నలిగిపోతున్నాం. వాక్యమేమో వదిలేయ అంటది, లేదా వాక్యమేమో సరి చేసుకో అంటది, వాక్యమేమో స్థిరపడి అంటది. మన మనసేమో పర్వాలేదు, ఏం కాదు, పట్టించుకునే అవసరం లేదు అని అంటుంటుంది హృదయం. కానీ వాక్యం ఏం చెబుతుందో దాని మీద మనం ఆధారపడి ముందుకు కొనసాగగలిగితే, నా ప్రభువు చెబుతున్న మాట ఇదిగో, ఈ క్షణమే నీ జీవితమును స్థిరమైన జీవితంగా మార్చుట కొరకు ఆయన నీ కొరకు పునాది రాతి నీ కొరకు స్థాపించబోతూ ఉన్నాడు. అంటే నీ జీవితము దాని మీద ఆధారపడి కట్టడానికి ఒక మూలరాతిని, అలాంటి ఒక గొప్ప కార్యాన్ని ఈ దినమే నీ కొరకు ప్రభువు జరిగించడానికి ఈ మాట నీ కొరకు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి మూలరాయి ఏ విధంగా అయితే ఆధారం అవుతుందో, ఈరోజు నీ జీవితానికి ఒక ఆధారమైన కార్యాన్ని దేవుడు ఇప్పుడే చేయబోతున్నాడు. నువ్వు విశ్వసించి నీ చిత్తాన్ని దేవుని చిత్తానికి అప్పగించగలిగితే, దేవునికి స్తోత్రం. ముందు జరగలేదండి అని అనుకోవద్దు. ఈ దినం నీ కొరకు చెబుతున్నాడు దేవుడు. నీ చిత్తానంతటిని దేవుని చేతులకు అప్పగించు. నీ బ్రతుకును స్థిరమైన జీవితముగా, ఉన్నతమైన జీవితంగా మార్చడానికి ఈ పునరుద్ధాన దినాన్నే నీ కొరకు దేవుడు ఒక అద్భుతమైన కార్యము చెయ్యనుద్దేశించి ఈ మాటలు నీ కొరకు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాన్ని ఖచ్చితంగా మనం చూడగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను, ప్రియమైన దేవుని బిడ్డ, ఒక స్థిరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఆ రూతు తల్లికి ఏ విధమైన జీవితాన్ని ఇచ్చాడో, అస్థిరమైన బ్రతుకు, అసలు ఎటు పోవాల తోసని ఆలోచన కలిగిన బ్రతుకు. కానీ అప్పటికి తల్లి లాంటి నయోమికి అప్పచెప్పుకుంది. నువ్వు ఏం చెబితే అది చేస్తాను, నువ్వు ఏది చెప్తే అది చేస్తానంది. చెప్పినట్టు చేసింది. దేవుడు ఆ తల్లిని ఎంతగా ఆశీర్వదించాడు అంటే ఆ ప్రాంతం అంతటి మీద ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలా? విశ్వసించాలి, అంటే నమ్మకం ఉంచాలి. దేవుడు చెప్పాడు అంటే చేస్తాడు, ఖచ్చితంగా నా జీవితంలో జరుగుతుంది అని నువ్వు విశ్వసిస్తే మొదట నీకేం కలుగుతుందంట? స్వస్థత, అంటే బాగుపడతావు. దేవునికి స్తోత్రం. రెండవది స్థిరపడతావు. ఒక గొప్ప స్థిరత్వాన్ని, ఎలాంటిదంట? కదలని స్థిరత్వాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాటను కూడా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము తెరిచి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము
15-16 వాక్యాలు చదువుకుందాం. అప్పుడు ఆ మందసమును మోయేవారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు యెహోషువ మరియు ఆయన సైన్యం అంతా వాగ్దాన దేశంలోనికి అడుగు పెడుతుండగా వారికి ముందు ఏమడ్డొచ్చిందట చెప్పండి? యొర్దాను నది అడ్డు వచ్చింది. యొర్దాను నది అడ్డు వచ్చినప్పుడు యెహోషువ యాజకులతో చెప్పాడు, అయ్యా మీరు మందసాన్ని తీసుకుని ముందు వెళ్ళండి. మోషేకు దేవుడు ఎలాంటి అద్భుతాలు అయితే చేశాడో అలాంటి అద్భుతాలే నా జీవితంలో కూడా చేస్తారని మాట ఇచ్చాడు. మోషేకు నేను ఏ విధంగా అయితే తోడై ఉన్నానో యెహోషువ నేను నీకు తోడై ఉంటానని మాట ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నీకు విరోధముగా ఏ ఆయుధము వరదలదని నాకు మాట ఇచ్చాడు అని యెహోషువ నమ్మాడు గనక ఎవరిని పంపించాడు? ముందు యాజకులను ముందు పంపించాడు. దేవునికి స్తోత్రం. అడ్డుగా ఉన్న యొక్క యొర్దాను ఏమైందంట? పారే నీరట వెనక్కి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను ఈ వాక్యము ద్వారా, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో నువ్వు విశ్వసించి ఏం చేయాలంట? విశ్వసించి నువ్వు ముందు కొనసాగితే నీ జీవితంలో ఎలాంటి అద్భుతం చేస్తాడే అంటే ఇంతకు ముందు నీ జీవితంలో ఎప్పుడు జరిగిన ఒక అద్భుతాన్ని దేవుడు నీ కొరకు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీరు ఎగువ కావడం ఎప్పుడైనా చూసావా? పల్లం ఎటు ఉంటే చెప్పండి, పల్లం ఎటు ఉంటే అటే వెళ్తుంది. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వెనక్కి వెళ్ళిందంట, ఎగువకి వెళ్ళింది. ఉద్దేశపూర్వకంగా దేవుడు మాట్లాడుతున్న మాట, నీ మీదకి ఎంతమంది శత్రువులు లేచినా, నీ మీదకి ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా అవి మరలా వారి దగ్గరికి దేవుడు తిప్పుకొట్టబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది వచ్చిన దారినే మరలా ఎక్కడికి పోబోతున్నాయి? ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడికే పోబోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వచ్చిన నిందలు, నీకు వచ్చిన కష్టాలు, నీకున్న అడ్డుగా ఉన్న ప్రతికూలతలన్నింటినీ నా దేవుడు చేయబోయే ఒక అద్భుతాన్ని బట్టి మరలా ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే పారిపోబోతున్నాయి. దేవునికి స్తోత్రం. అది ఎలాంటి జీవితము, ఎలాంటి ప్రతికూలత అయినా, ఎలాంటి కష్టమైనా సరే, ఆఖరికి ఈ లోక సంబంధముగా ఎన్నో తాంత్రిక శక్తులు సైతం ప్రయోగించబడుతున్న నా దేవుడు చెబుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికే పరిగెట్టబోతుంది. ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి అది వెళ్ళబోతుంది. దేవునికి స్తోత్రం. అందుకే అది నిన్ను ఏమాత్రము కూడా హాని చెయ్యదు అని వాక్యం తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావేమో అది గొప్పదే అని, అది బలమైందని. కానీ ఈరోజు మనం ఆరాధించే యేసయ్య చేసే అద్భుతం ముందు, లేదా మనం ఆరాధించే యేసయ్య ముందు అది ఏ పాటిదో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యొర్దాను మీద దేవుని యొక్క యాజకులు పాదం అడుగు పెట్టగానే ఎక్కడికి పోయిందంటే అది ఎగువకు వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది మన మీద బాణాలు ఎక్కువ పెట్టున్నారు. ఏంటి? ఎక్కడ దొరుకుతాడు వీడు, ఎక్కడ దొరుకుతారు వీళ్ళు, దొరికితే నొక్కేద్దాం అంతే. ఎలాగంట? ఇక్కడ మళ్ళీ నొక్కామంటే లెక్కకూడదు ఇంకా జీవితంలో అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారంటే బాణాలు ఎక్కువ పెట్టి కూర్చుని వస్తున్నారు మీ వైపు. దేవునికి స్తోత్రం. నా ప్రభు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఎక్కువ పెట్టిన ప్రతి బాణం తిరిగి వాళ్ళకే గుచ్చుకోబోతుంది. ఎందుకో తెలుసా?
దేవుని మీద, దేవుని బిడ్డల మీదనట ఆయన ఎప్పుడైనా సరే ఎవరైనా అన్యాయంగా తలపెడితే అది మరలా ఏమంటుంది, మీ గుడ్డిని ముట్టిన వాళ్ళు అంటే ఏమంటాడు దేవుడు, నా గుడ్డిని ముట్టుకున్నట్టే అంటున్నాడు. మీ కనుబొమ్మను ఎవడైనా, మీ కనుగుడ్డిని ఎవడైనా ముట్టుకుంటే అది నన్ను ముట్టుకున్నట్టే వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం. అందుకని వాక్యం చెబుతుంది, నువ్వు స్థిరుడిగా నిలవబడి విశ్వసించు, దేవుని సన్నిధిలో నమ్మకం ఉంచు, దేవుడు చేస్తాడని. దేవుని మీద ఆధారపడు, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకో, నువ్వు ముందు కొనసాగు. ఈరోజు నీకు ఎదురయ్యే ఎన్ని వచ్చే సవాళ్ళైనా, ప్రశ్నలైనా, ప్రతికూలతలైనా సరే నిన్ను చెయ్యి పట్టి నడిపించే దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ అద్భుతం ఎలా ఉంటుందయ్యా అంటే, ఇక ముందు నీ గత జీవితంలో ఎప్పుడు జరగని ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించడానికి మాటలు నీ కొరకు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకుముందు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేర్చబడింది, కానీ అక్కడ సముద్రం అక్కడే ఉంది. కానీ యోర్దాను అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇది ఎగువకి వెనక్కి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి ఒక అద్భుతాన్ని చెయ్యడానికి ఈ మాట నీ కొరకు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఎలాంటి పరిస్థితి అయినా కానివ్వండి, ఎలాంటి పరిస్థితి అయినా కానివ్వండి, నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన సేవ చేసిన 3.5 సంవత్సరాలలో మృతులను లేపాడు, రోగులను స్వస్థపరిచాడు, దెయ్యాల నుంచి వెళ్ళగొట్టాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు. అవన్నీ చేసి నీ జీవితంలో కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ బ్రతుకును పీడిస్తున్న ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా సరే ఆయన ఒక్క మాట సెలవిస్తే ఏమవుతుంది, పారిపోతాయి. ఆయన ఎదురు పడితేనే నిలబడలేక పారిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఆయన్ని ముందు పెట్టు, నువ్వు ముందు నడవద్దు, ఆయన ముందు పెట్టు, ఆయన వాక్యాన్ని ముందు పెట్టు. అవి నిన్ను ముందుకు వస్తాయేమో చూద్దాం, నీ ముందు నిలబడగలుగుతాయేమో చూద్దాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు వెళ్తున్నారు, ఓ సర్వోన్నతుడైన కుమారుడా, నాతో నీకు పని ఏంటి అని ఎవరు అడుగుతున్నారు? దెయ్యాలు అడుగుతున్నాయి. అదే పరిస్థితి పేతురు గారు వెళ్తూ ఉంటే పేతురు గారితో కూడా అక్కడ లోపలున్న ఆ దెయ్యాలు అడుగుతున్నాయి, అయ్యా సర్వోన్నతుడైన కుమారుడు, ఇక్కడ నీకు పనేంటి? దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మనం ముందు పెట్టామనుకోండి, దేవుణ్ణి మన జీవితంలో ముందు పెట్టామనుకోండి, దేవుణ్ణి నమ్మి మనం ముందు కొనసాగామనుకోండి, దేవుణ్ణే మనం ముందు పెడితే మన ముందు ఏది నిలవబడదు. అదొక పెద్ద అద్భుతం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, మొదటి దేవుణ్ణి పెట్టి దేవుడి మీద ఆనుకుని నువ్వు ముందు కొనసాగు. ఆ అద్భుతం ఎలా ఉంటుంది అంటే, వాక్యంలో రాయబడింది, వారు అగ్నిలో పడి వెళ్ళినా అవి కాల్చజాలవు, జలములలో పడి వెళ్ళినవి దేవునికి స్తోత్రం పొర్లి పారవని వాక్యాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జలములలో పడి వెళ్ళినవి పారవటం మీద నుంచి ఆ గొప్ప వాగ్దానం ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, విశ్వసించి ముందు కొనసాగు, నమ్మి ముందు కొనసాగు, వాక్యాన్ని ఆధారం చేసుకుని ముందు కొనసాగు, దేవుణ్ణి ముందు పెట్టి కొనసాగు. నీ జీవితంలో ఒక అద్భుతం. ఎలాంటిది అద్భుతం అయ్యా అంటే, ఇక ముందు నీ జీవితంలో జరగలేనంటే ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు నీ పక్షమున దేవుడు చెయ్యను ఉద్దేశించి ఇక్కడ ఈ మాట నీ కొరకు ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించి నడిస్తే మొదట మనకు కలిగే లాభం ఏంటంట, స్వస్థపరచబడతాం లేదా బాగుపరచబడతాం. రెండవది స్థిరమైన జీవితం.
ఎలా అంట? స్థిరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మూడవది ఒక అద్భుతాన్ని దేవుడు. ఎలాంటి అద్భుతం అంటే అది అద్భుతాన్ని చూసి జనులు ఆశ్చర్యపోయినట్లుగా, ఆశ్చర్యపడేటట్లుగా దేవుని అద్భుతాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనకు ఆధారమైన వాడు ఎవరైనా ఉన్నారు, లేదా మనల్ని ఎప్పుడైనా ఎలాంటి సమయంలోనే పిలిస్తే సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మీదే మనం ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. ఆయనే మనకు ఆశ్రయమై ఉన్నాడు. దావీదైతే అంటాడు, ఆయనే నా కోట, నేను నమ్ముకును నా దుర్గమై ఉన్నాడు. అసలు దావీదుకి ఏం లోటు? దావీదుకు బోళ్ళ ధనం ఉంది, దావీదుకు బోళ్ళంత బలం ఉంది, దావీదుకు బోళ్ళంత అధికారం ఉంది. వీటన్నిటి మీద లేని నమ్మకం, లేదా వీటన్నిటి మీద లేని ఆ యొక్క ఆధారం అంతా కూడా దేవుడు, దావీదు ఎవరి మీద పెట్టాడు? దేవుడి మీద పెట్టాడు. ఎందుకని? వీటన్నిటి మీద అధికారం కలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడై ఉన్నాడు కనుక ఆయనే నా దాగుచోటు అని అంటున్నాడు. నా కష్టం వచ్చినప్పుడు ఎవరు దాగుచోటు? ఆయనే నా దాగుచోటు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం అలాంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంట? నమ్మడం అంటే ఏదో సాధారణంగా నమ్మడం కాదు, సాధారణంగా నమ్మడం కాదు, విశ్వసించాల. దేవునికి స్తోత్రం. అంటే విశ్వసించాల, పూర్తిగా ఆధారపడాలి. అలా మనం ఎప్పుడైతే దేవుని కొరకు లేదా వాక్యం మీద వాక్యానుసారంగా మనం ముందుకు వెళతామో దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడట. మరొకసారి చెప్దాం. మొదటగా మనం దేవుడిని విశ్వసిస్తే లేదా దేవుని మీద ఆధారపడి వాక్యమును మనం ముందుకు నడిపించుకుంటూ వెళ్తే మొదట మన జీవితంలో ఏం జరుగుతుంది? స్వస్థత కలుగుతుంది, బాగుపరచబడతాం. రెండవది స్థిరమైన జీవితం, అటు ఇటు ఊగే జీవితం కాదు, స్థిరమైన జీవితం. మూడవది ఒక అద్భుతం. అద్భుతం ఎలా ఉంటుందయ్యా అంటే అది నీ జీవితాన్ని మార్చేసి ఒక అద్భుతం దేవుడు నీ జీవితంలో జరిగించడానికి ఈ పునరుద్ధాన దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఆ శతాధిపతి ఏ విధంగా అయితే విశ్వసించాడో, రూతమ్మ ఏ విధంగా అయితే విశ్వసించిందో, దేవుని సన్నిధిలో యెహోషువ ఏ విధంగా అయితే వాక్యాన్ని వాగ్దానాన్ని విశ్వసించి ముందుకు వెళ్ళాడో అదే రీతిగా మనం కూడా ముందుకు కొనసాగుదాం. ప్రతి విషయంలో కూడా దేవుడిని ముందు పెడదాం, దేవుని యొక్క వాక్యాన్ని ముందు పెడదాం. దేవుడే మనల్ని ముందుండి నడిపిస్తాడు. అలాంటి భాగ్యం మనందరికీ దేవుడు అనుగ్రహించాలని ఇష్టపడుతూ ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు మాట్లాడిన మాటను బట్టి ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవా, నా జీవితంలో ఎందుకు అద్భుతం జరగడం లేదు? నా జీవితంలో ఎందుకు ఏ కార్యాలు జరగడం లేదంటే నేను విశ్వసించలేకపోతున్నానేమో, నీ వాక్యాన్ని నేను చదువుకోలేకపోతున్నానేమో, నేను ధ్యానించలేకపోతున్నానేమో. అయ్యా, ఇదిగో నీ యందు నమ్మిక ఉంచలేకపోతున్నానేమో. అయ్యా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండదు. దేవుడు అద్భుతం నీ జీవితంలో చేస్తారని చెబుతున్నాడు. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభువా, ఇంతవరకు అయా ఈ పునరుద్ధాన దినాన్ని నీ మాటలతో మా అందరితో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభువా, శతాధిపతి దాసుడు అయా ఇదిగో తండ్రి అద్భుతంగా స్వస్థపరచబడడానికి మొదటి కారణం అయ్యా, కారణం ఇదిగో ఆయన నీ యందు విశ్వాసం ఉంచాడు, నిన్ను పరిపూర్ణంగా నమ్మాడయ్యా, నీవే ఆధారం అని నమ్మాడు. ఇదిగో తండ్రి ప్రభువా, స్వస్థ పొందబడ్డాడు, బాగు చేయబడ్డాడు. రెండవదిగా నాయన ఇదిగో తండ్రి నీ యందు విశ్వాసం స్థిరముగా ఉంచితే అయ్యా మాకు స్థిరమైన జీవితం ఇస్తానంటున్నాం. మూడవదిగా అయ్యా ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో నీ జీవితంలో ఇంతకు ముందు జరగని కొన్ని అద్భుతాలను మా పక్షము జరిగించే దేవుడు అయ్యా ఉన్నాం. అయ్యా ఇదిగో తండ్రి విన్న ప్రతి మాట కూడా నా మా జీవితాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. అయ్యా ఇదిగో తండ్రి
మంది మేలు చేసి అనేక మందికి కార్యములను అయ్యా వివరించగలిగే ఉన్నతమైన భాగ్యం మా అందరికి దయచేయండి అయ్యా. ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు చొప్పున దీవించండి అయ్యా. ఇదిగో రాలేని ప్రతి బిడ్డను కూడా దయచేతులు మన్నించండి అయ్యా. ఇది వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. విన్న ప్రతి మాట నా మా జీవితాలు నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. మీ బిడ్డల ప్రేమతో అర్పించిన ప్రతి కానుకను నూరంతలుగా వారికి అనుగ్రహించి కానుక నీ పరిచర్యలు నీ మందిర నిమిత్తం వాడుకుని సమస్త మహిమ అదంతా నీకే ఆరోపించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము సహాయం మనకు లోకంలోని సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తము ఛాయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.